ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన శక్తివంతమైన నామములో మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరికి కూడా హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరు బాగున్నారా? ఈ వాక్య ధ్యానాలు మరి మీ అందరి జీవితాల్లో కూడా దీవెనకరంగా గొప్ప ధైర్యాన్ని ఇచ్చి మరి ప్రభువుల మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయని నమ్ముతూ ఉన్నాము. మరి తప్పకుండా ఈ వాక్యాలు అనేక మందికి మరి షేర్ చేయండి. తప్పకుండా దేవుని వాక్యంలో వారు కూడా మరి బలపడడానికి మనం కూడా సువార్త పరిచర్యలో ఒక సాధనంగా వాడబడుతూ ముందుకు సాగుదాం. వాక్యం వినడం సిద్ధంగా ఉన్నారు కదా? మరి నాటి వాక్య ధ్యానం ఫిబ్రవరి మాసం 11వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానం కలుగ చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. సరిహద్దుల్లో సమాధానం, గోధుమలతో తృప్తి ఈనాటి వాక్యానికి టైటిల్. మరి 147వ దావీదు కీర్తన దేవుని యొక్క పరిపాలన, కాపుదల, పోషణ గురించి మాట్లాడుతుంది. ఇది బబులోను యొక్క చెర నుంచి తిరిగి వచ్చిన ప్రజలకు మరి వ్రాయబడిన సందర్భంలో ఈ యొక్క వాక్యం రాయబడి ఉండొచ్చు. ఈ కీర్తన వారు చాలా బలహీనులుగా ఉన్నారు. ఇజ్రాయేలీల ఆ సమయంలో గాయపడి ఉన్నారు. చాలా కొరతను వాళ్ళు అనుభవిస్తున్నట్లుగా ఉన్నారు. మరి అలాంటి ప్రజలకు దేవుడు ఇస్తున్న వాగ్దానం, ఒకవేళ ఈ రోజున మీరు కూడా ఇటువంటి శ్రమలోనే ఉన్నారేమో, అయితే ఈ యొక్క వాగ్దానం ద్వారా ఈనాడు దేవుడు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్య భాగంలో ప్రభువు నేను నిన్ను ధనవంతునిగా చేస్తాను అనలేదు, నేను నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నారు. 147వ దావీదు కీర్తన 2-3 వచనాలు. యెరూషలేమును కట్టువాడు ఆయనే, విరిగిపోయిన హృదయాలను స్వస్థపరచువాడు ఆయనే కదా. నిజమే, ఈ రోజున అనేక మంది యొక్క స్థితి ఈ రీతిలోనే ఉంది. ఎంత కష్టపడిన నెల అయ్యేసరికి 10-11 తారీఖులు రాకుండానే కొరత, జీతం ఇంకా చేతికి రాకుండానే అప్పగించవలసిన లెక్కలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు చాలా భయానికి, ఆందోళనకి గురవుతూ ఉంటాం. నిజంగా ఈ జీతాలతో పిల్లల్ని ఎలా పెంచుతాం, భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏదైనా అనారోగ్య పరిస్థితులు వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో అనే అనిశ్చయత అనేక మంది జీవితాల్లో ఈ రోజున వెంటాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు కుటుంబానికి దేవుడు ఇస్తున్న ఒక క్రమం, అది సంపాదన కాదు కానీ సమాధానం. చూడండి, వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చెప్పబడుతుంది, మొట్టమొదటిగా గోధుమలు కాదు, సరిహద్దుల్లో సమాధానం. సరిహద్దుల్లో సమాధానం. ఈ రోజున ఇంటి నిండుగా సమృద్ధి అయిన ఆహారం, ఫుడ్ ఉండొచ్చు, కానీ తిని అరాయించుకునే శక్తి చాలా మందికి లేదు. షుగర్లు, బీపీలు, కళ్ళ ముందు అంతా ఉంది ఫుడ్, కానీ అరాయించుకునే శక్తి లేదు. ఇంటి నిండుగా విలువైన వస్తువులు, కానీ నిజంగా ఇంట్లో సమాధానం ఉందా? కీర్తన 127 అధ్యాయం 1వ వచనం మనకి జ్ఞాపకం చేస్తుంది, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువాని ప్రయాసం వ్యర్థం. కానీ ఈ రోజుల్లో కుటుంబాలు ఇలా అంటున్నాయి, ఏమనంటే ముందు డబ్బు రావాలి, ముందు సెటిల్ అయిపోవాలా, ఆ సెటిల్మెంట్ ముందు కావాలి. కానీ దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? సమాధానం లేని ఇంట్లో సంపద ఒక శాపంగా మారుతుందేమో. పదే పదే వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. సామెతల గ్రంథం 15:16, యెహోవా భక్తులతో కూడా కొంచెము కలిగినట చాలా మేలు, అది ధనవంతులకు కలిగిన దానికంటే కూడా అది మేలైనది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం సంపాదించడానికి ఈ రోజున పరుగులు పెడతా ఉన్నారు. కానీ యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం కలిగిన అతి శ్రేష్టమైన దాని విషయాన్ని క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా మనం ఏ రోజు కూడా ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. భార్యాభర్తల మధ్యన సమాధానం లేకపోవడం, పిల్లలతో సరైన సంబంధాలు లేకపోవడం, ఇంట్లో ప్రార్థన లేకపోవడం, ఇటువంటి జీవితంలో చూడండి ఎంత సమృద్ధి ఉన్నా సరే నిజంగా ఆ ఇంట్లో సమాధానం ఉండదంటారా? ఈ వాక్య భాగంలో మనకి జ్ఞాపకం చేస్తున్న మాటలు, నీ సరిహద్దులలో సమాధానం అంటే ముందు రక్షణ, ఆ తర్వాతే సమృద్ధి. సరిహద్దుల్లో భద్రత, సమాధానం, స్థిరత్వం మొదటిగా మనం ప్రభు సన్నిధి నుంచి మనం కోరుకోవాల్సింది. దేవుడు ముందుగా నీ ఇంటిని కాపాడుతానంటున్నాడు, ఆ తర్వాత నీ ఇంటిని నింపుతానంటున్నాడు. మనం చేసే ప్రార్థన, ముందు ఇంటిని నింపే ప్రభువా, ఆ తర్వాత కాపాడదు కానీ అంటాం మనం. ఈ రోజుల్లో చాలా మంది కోరుకునేది డబ్బు, ఆశీర్వాదం, అభివృద్ధి. కానీ గుర్తుపెట్టుకోండి, సరిహద్దుల్లో సమాధానం లేకుండా, ఇంట్లో నెమ్మది లేకుండా, అది ఎంత సమృద్ధి వచ్చినా, ఎంత ఆశీర్వాదం వచ్చినా కానీ అది ప్రమాదకరమైనదే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా?
సామెతల గ్రంథం 25:28 ప్రకారము లేక పాడైపోయిన పురం ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ఈ రోజున ఎంతో భక్తి కలిగిన వారిలో కూడా మనస్సును అణుచుకొనలేని స్వభావం, దేని కొరకు పరుగులు పెడుతున్నారో తెలియకుండానే ప్రయాస 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 పరుగులు. మూడో అంశం, శ్రేష్టమైన గోధుమలు. మిగతావన్నీ కాదు కానీ ఇక్కడ శ్రేష్టతను గురించి మాట్లాడుతుంది వాక్యం. అవును, పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా మనకి ఉత్తమమైన దానినే మనకి వాగ్దానం చేస్తూ ఉంది. గోధుమలు అనేవి జీవితానికి చాలా అవసరమైన ఆహారం, ప్రాముఖ్యమైన ఆహారం. అయితే ప్రభు అంటున్నాడు, నేను అవి శ్రేష్టమైనవి ఇస్తాను, ఉత్తమమైన నాణ్యత కలిగినవిగా నేను ఇస్తాను అంటున్నాడు ఆయన. శ్రేష్టమైన గోధుమలతో ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడు. ప్రభు మన యొక్క అవసరాన్ని మాత్రమే కాదు, ఆయన మనకి ఆత్మను ఆయన తృప్తిపరుస్తానంటున్నాడు. ఈ తరం మోసపోతున్న పరిస్థితిని మీరు ఆలోచించారా? ఈ తరం ఎక్కువ ఉంటే సంతోషం అనుకుంటున్నారు, తక్కువ ఉంటే అసంతృప్తి అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పేది మాత్రం ఏంటో తెలుసా? తృప్తి అనేది పరిమాణంలో కాదు, తృప్తి అనేది దేవుడు ఇచ్చే దానిలో ఉంది, దేవుని యొక్క సన్నిధిలో ఉంది. ఆయన నిన్ను తృప్తిపరచుచున్నాడు అంటే తృప్తికి దేవుడే మూలం. దేవుడు తృప్తిపరిచే దేవుడు. నీ సన్నిధిలో పూర్ణ సంతోషం కలదు అంటాడు కీర్తనకారుడు. నిజమే, ప్రభు ఇచ్చే దానిలో మనము తృప్తి వెతుక్కోగలగాలి. మానవుని యొక్క జీవితంలో ఉన్న శూన్యాన్ని ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నింపలేదు, దేవుని యొక్క సన్నిధి మాత్రమే నింపగలిగేది. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట మనతో మాట్లాడుతున్నారు. ఆయన నీ సరిహద్దులను కాపాడేది దేవుడే, నీ అవసరాలను కూడా తీర్చేది దేవుడే, సమాధానాన్ని ఇచ్చేది దేవుడే, తృప్తిని కలిగించేది కూడా దేవుడే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 మనకు తెలుసు కదా, మనకు తెలిసిన వాక్యం. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత కూడా తీర్చబడుతుంది. సమాధానం లేకుండా వచ్చే సంపాదన ఆశీర్వాదం కాదు, దేవుడు ఇల్లు కాపాడితేనే, సంరక్షిస్తేనే నిజమైన ఆశీర్వాదం. శ్రేష్టమైనది ఈ రోజున మన జీవితాల్లో మనం కోరుకుందాం, మన కుటుంబాల్లో కోరుకుందాం. శ్రేష్టమైన దాని కొరకు పాటుపడదాం. అన్యాయ మార్గాల్లో వచ్చేది ఎప్పటికీ కూడా మనకు ఆశీర్వాదాన్ని అది ఇవ్వదు. యెహోవా ఆశీర్వాదమే కదా మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసేది. చాలామంది ఈరోజు జీవితాల్లో చూస్తే అసంతృప్తితో ఉన్నారు. వారి జీవితాల్లో నీ వద్ద లేని దానిని లెక్కపెట్టుకో, ప్రక్క వారికి ఉన్నదానితో నీ ఆశీర్వాదాన్ని ఏ రోజు కూడా పోల్చుకో. అలా పోల్చిన రోజులు కూడా నీకు కలిగింది ఎప్పుడూ కూడా నీకు తృప్తినివ్వదు. దేవుడు మీ జీవితాల్లో ఇచ్చిన దాన్ని గుర్తించండి. 1 తిమోతి పత్రిక 6:6 మనకు పదే పదే జ్ఞాపకం చేసుకునేది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకం. ఈ రోజున తృప్తి కలిగిన భక్తితో మనం జీవిస్తూ ఉన్నామా? అయితే ఒకవేళ ఆ రీతి అయిన భక్తి మన జీవితాల్లో ఉంటే అది మనకి గొప్ప లాభదాయకం. సరిహద్దులను కాపాడుతానంటున్నాడు దేవుడు. ఆర్థిక నియంత్రణ లేకపోతే ఏ రోజున కూడా ఆశీర్వాదం నిలబడదు సుమ్మా. సరిహద్దులు అంటే ఖర్చులో నియంత్రణ, కంట్రోల్గా ఉండగలుగుతున్నామా? అప్పులు చేయడంలో కంట్రోల్లో ఉంటున్నారా? ఈ రోజుల్లో అనేక మంది జీవితాల్లో మనం చూస్తున్నాం, అవసరానికి మించి ఖర్చు, స్థితికి మించి జీవన విధానాన్ని అవలంబించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రార్థన లేకుండా, దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా నిర్ణయాలు తీసుకోవడం. అలా చేయడం వల్ల వచ్చేది ఏంటో తెలుసా? అప్పులు, ఒత్తిడి, కుటుంబ కలహాలు. దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మన జీవితాల్లో ఏమి చేయడానికి, ఏమి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన వాక్యపు అర్థంలో మనల్ని మనం చూసుకుందాం, మన జీవితాన్ని చూసుకుందాం. శ్రేష్టమైన గోధుమలు అంటే దేవుడు ఇక్కడ గొప్ప క్లారిటీని దేవుడిస్తున్నాడు. గందరగోళం కాదు, దేవుని యొక్క చిత్తానుసారమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలగాలి. దేవుడిచ్చేది ప్రతిదీ కూడా శ్రేష్టమైనదే. అయితే దేవుడు ఇవ్వని దాని కొరకు పరుగులు పెడతా మనల్ని మనము పొడుచుకునే వారంగా, శ్రమల్లోనికి మనల్ని మనం నెట్టుకునే వారంగా ఈరోజున అనేక మంది జీవితాలు ఉన్నాయి. గమనించండి. ద్వితీయోపదేశకాండం 8:18 భాగ్యం సంపాదించుకున్నట్టుకు శక్తిని అనుగ్రహించేవాడు దేవుడే. నిజంగా దేవుడు ఏ రోజున కూడా మనకి తక్కువ చేయడు. మనకి కావలసిన దానిని దేవుడు మన జీవితంలో ఆయన పంపించే దేవుడు. అన్యాయ మార్గాల్లో వస్తున్న డబ్బుతో ఏమాత్రం కూడా ఆశపడద్దు. ఎందుకంటే అది మన బిడ్డల యొక్క జీవితాలకి అది ఎంతమాత్రం కూడా ఆశీర్వాదం కాదు. భక్తిహీనునికి కలిగినది అది వారికి లాభకారం కాదు, నీతి మరణం నుండి రక్షిస్తుంది.
దేవుడు తృప్తిపరుస్తాను అంటున్నాడు. ఇదే కుటుంబానికి ఇచ్చే గొప్ప ఆశీర్వాదం. ఈ రోజున పిల్లలు పెద్ద పెద్ద ఇల్లులు కావాలి, ఖరీదైన వస్తువులు వాడాలి అని ఆశపడుతున్నారు. కానీ సమాధానంతో ఉన్న ఇంట్లో ఉన్న ఆశీర్వాదం ఖరీదైన వస్తువులు వాడటంలో ఉండదు. ప్రార్థించే తల్లిదండ్రులను కలిగి ఉండడం నిజంగా ఈ లోకంలో దేనితో కూడా సమానం కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఈ రోజున కుటుంబాలతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ ఇంటిని సమాధానంతో కాపాడమని దేవుడిని అడగండి. మీ అవసరాలను శ్రేష్టమైన వాటితో నింపమని దేవుడిని అడగండి. క్రమముతో కూడిన జీవితాన్ని దైవిక పోషణలో మన జీవితాలు ఉండాలి అని ప్రభుని వేడుకోండి. ప్రార్థన లేకుండా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. పిల్లలకి డబ్బు కన్నా విలువలు నేర్పించండి. అప్పులు తగ్గించుకుంటూ సంతృప్తితో జీవిస్తా ఒక మాదిరికరమైన కుటుంబ వ్యవస్థను ఈ సమాజానికి మన కుటుంబాల ద్వారా మనం చూపించగలగాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు మా ప్రార్థనలు ఇవ్వు అంటూ అనేకమైన వాటి కొరకు మేము అడిగామైతే మా ఇంటిని కాపాడమని అడుగుతున్నాం. మా సరిహద్దుల్లో, మా కుటుంబ సరిహద్దుల్లో సమాధానాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. కుటుంబాన్ని సంతృప్తితో నింపడం ప్రభా కృప దయచేయి. మేము తృప్తి కలిగి ఉన్నట్టుకు సహాయం చేయి. మా ఆశీర్వాదాలు ప్రక్కవారితో పోల్చుకోకుండా నీవిచ్చిన దానితో ప్రభా నిన్ను మహిమపరచడం నేర్పించండి. పిల్లలను సరి అయిన మార్గంలో నడిపించగలిగిన ధన్యతను ప్రభా తల్లిదండ్రులకు మీరు దయచేదేవా. మా జీవితాల్లో నువ్వు ఏది ఇచ్చినా అది శ్రేష్టమైనదిగా ప్రభా, సమృద్ధిగా నీవు ఇచ్చే దేవుడు గనుక ప్రభా, ఇదిగో అసంపూర్ణమైన ఈ సమాజం, భ్రష్టత్వంతో నింపబడిన ఈ లోకంలో దేవా ఒక మాదిరికరమైన కుటుంబ విధానాన్ని, అవును ఆర్థిక విషయాలలోనూ ప్రభా కుటుంబ విలువలను కాపాడటంలోనూ కూడా ప్రభా మా జీవితాలు ఒక ఎన్నిక చేయబడిన మాదిరికరమైన జీవితాలుగా ఉండడానికి నేను సహాయం దయచేయమని వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో కుటుంబాలను కూడా మీరు కట్టండి, బలపరిచి నడిపించమని ఈరోజు ఇదిగో మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాల్లో నువ్వు తోడేండి నడిపించండి. ఆరంభిస్తున్న పనిపాట్లలో మీరు తోడేండి అయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల చుట్టూ కూడా నీకు కంచివేండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న యవనులను దర్శించండి. నిరాశకు లోనవ్వకుండా ఇంకను ప్రభా ఇదిగో నిరీక్షణతో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈ సమయంలో అనారోగ్యంతో తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని మీరు ముట్టి స్వస్థపరచండి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుకుంటున్న వారిని దర్శించండి. సర్జరీ జరుగుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవాని బిడ్డలకు మీరు స్వస్థత, విడుదల దయచేయండి. నేను ప్రయాణాలు చేస్తున్న వారికి రాకపోకల్లో క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు దయచేయమని మీ కృపాహస్తాలకు దేవ ఇదిగో వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్క బిడ్డని అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.